అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు MLR న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించి, అదేవిధంగా మత మార్పిడికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసింది, ఒక సంచలన తీర్పునిచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే గత 40 సంవత్సరాలుగా కూడా ఈ SC/ST అట్రాసిటీ కేసు అసలు ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనే దానిపైన చాలా మంది కూడా కోర్టు మెట్లను ఎక్కే ప్రయత్నం చేశారు. అనేక మంది కూడా కోర్టుల చుట్టూ తిరిగారు. కానీ ఎట్టకేలకు అసలు SC/ST అట్రాసిటీ కేసు ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనే దానిపైన, అదేవిధంగా SC రిజర్వేషన్ల పైన కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పునైతే ఇచ్చింది. అయితే ఈ తీర్పునివ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేశాడు. అసలు ఆయన కోర్టుని ఎందుకు ఆశ్రయించాడంటే, ఆయన ఒక పాస్టర్ గా చేస్తా ఉన్నాడు. చర్చిలో పాస్టర్ గా ఒక 10 సంవత్సరాల పాటు కూడా పాస్టర్ గా చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన మతం మారడం జరిగింది. ఆయన హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళి దాదాపు ఒక 10 సంవత్సరాలుగా కూడా చర్చిలో పాస్టర్ గా ఆయన సేవలను అందిస్తా ఉన్నాడు. అయితే ఆయన పైన ఎవరో కొంతమంది వ్యక్తులు దాడి చేసే ప్రయత్నం చేశారట. సో కొంతమంది దాడి చేసిన తర్వాత, నా పైన వీళ్ళంతా కూడా దాడి చేశారు అని చెప్పేసి ఆయన పూర్తిగా కూడా వెళ్ళి SC/ST అట్రాసిటీ కేసు వాళ్ళపైన నమోదు చేయండి, నన్ను కొట్టడానికి వచ్చారు, నన్ను కొట్టారంటూ కూడా వెళ్ళే ప్రయత్నం చేశాడు. తర్వాత కోర్టు దాన్ని పూర్తిగా కూడా విచారించిన తర్వాత కొట్టేసే ప్రయత్నం చేసింది. ఎందుకు కొట్టేసిందంటే, మొత్తం కూడా ఆయన మతం మారాడు కాబట్టి, దాదాపు ఒక 10 సంవత్సరాలుగా పాస్టర్ గా ఒక సేవలు అందిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన SC హోదా కిందికి రాడు అంటూ కూడా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆయన ఈ కోర్టుని అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దాదాపు 40 సంవత్సరాల కిందే ఒక తీర్పు ఇచ్చింది. SC/ST అట్రాసిటీ కేసు ఎవరికి వర్తిస్తుంది అనేది, SC రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయి అనేది అప్పట్లోనే చెప్పింది. కాకపోతే మళ్ళీ మొన్న 24వ తారీఖు నాడు స్పష్టంగా కూడా ఒక తీర్పునిచ్చింది. మొత్తం కూడా అసలు మతం మారినటువంటి వ్యక్తులు, అంటే ఇప్పుడు ఏదైతే హిందూ, సిక్కు, అదేవిధంగా బౌద్ధ మతాలలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే SC రిజర్వేషన్లు వర్తిస్తాయి. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు కూడా వాళ్లకు మాత్రమే పెట్టే హక్కు ఉంటుంది అని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. అయితే ఈ కోర్టు అంటే ఇటువంటి మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, హిందూ మతంలో కూడా చాలా మంది వెనుకబడ్డరు, అనగదొక్కబడ్డరు. చాలా నీచాతి నీతంగా అనేకమైనటువంటి మాటల రూపంలో కూడా వాళ్ళు అనగదొక్కబడ్డరు, పూర్తిగా కూడా నలగబడ్డరు. కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళ కోసమే ఈ రిజర్వేషన్లు అనేది కల్పించడం జరిగింది. సో హిందూ మతంలో ఉన్నటువంటి ఎవరైతే హిందూ గాని, బౌద్ధ గాని, సిక్కు గాని ఈ మతాలలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే SC/ST అట్రాసిటీ కేసు వర్తిస్తుంది. ఎవరైతే మతం మారినటువంటి వ్యక్తులు ఉన్నారో, మతం మారిన తర్వాత కూడా వాళ్ళు SC/ST అట్రాసిటీ కేసు పెడతామంటే మాత్రం కుదరదు అని చెప్పేసి కోర్టు చెప్తా ఉంది. మతం మారినటువంటి వ్యక్తులకు SC హోదా పూర్తిగా కూడా వాళ్ళు అంటే వాళ్ళకి SC హోదా అసలు ఎక్కడ కూడా వర్తించదంటూ కూడా కోర్టు చెప్పింది. వాళ్ళకు ఒకవేళ SC సర్టిఫికెట్స్ ఉన్నా కూడా వాళ్ళు కనుక ఒకవేళ మతం మారితే అస్సలు వాటిని కోర్టు మాత్రం అంటే ఇప్పటి నుంచి కనుక ఎక్కడ కూడా లెక్క చేసేది లేదు. మతం మారినటువంటి వ్యక్తులు అంటే క్రైస్తవం కావచ్చు, లేకపోతే ఇస్లాం కావచ్చు, ఈ మతాలలో గనక ఎవరైనా మారితే SC హోదాను పూర్తిగా కూడా వాళ్ళు మొత్తం కూడా తీసేసినటువంటి వ్యక్తులు అవుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా SC హోదా, SC రిజర్వేషన్లు ఏవి కూడా వర్తించవు. ఒకవేళ మతం మారితే గనక ఖచ్చితంగా మీకున్నటువంటి SC రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వర్తించదంటూ కూడా కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. అంటే చాలా మంది కూడా స్థానికంగా కొంత రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం వాళ్ళందరికీ కూడా మతం మారేటటువంటి ఒక హక్కునిచ్చింది, స్వేచ్ఛనిచ్చింది. ఎవరైనా సరే కూడా మనకు నచ్చినటువంటి మతంలో మనం ఉండొచ్చు, మనకు నచ్చినటువంటి దేవుడిని మనం పూజించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా కూడా చేసుకునేటటువంటి ఒక స్వేచ్ఛని మనకు రాజ్యాంగం ఇచ్చింది. కాకపోతే మతం మారిన తర్వాత కూడా మనము పాత మతానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు మేము తింటాము, ఆ రిజర్వేషన్లు మాకు ఉండాలి అని అనుకోవడం మాత్రం రాజ్యాంగ విరుద్ధం అవుతుందంటూ కూడా కోర్టు చెప్పింది. ఇక నుంచి ఎవరు కూడా ఒకవేళ ఎవరైతే క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ మతాల్లోకి మారినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా SCకి సంబంధించి ఏ రిజర్వేషన్లు
కూడా వర్తించవు, వాళ్ళంతా కూడా ఇక ఎస్సీ కిందికి రారు అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇది దాదాపు 1995లో ఇచ్చినటువంటి షెడ్యూల్డ్ కులాల ప్రకారం కూడా ఎస్సీల అంటే మొత్తం కూడా ఏదైతే హిందూ కానీ బౌద్ధ కానీ సిక్కు కానీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే అవకాశం ఉంది. అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళకు మాత్రమే ఆ రిజర్వేషన్లు పొందే హక్కు ఉందని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. ఇక ఎవరైతే మతం మారుతా ఉన్నారో మతం మారినటువంటి వ్యక్తులకు మాత్రం ఎక్కడా కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కు లేదు. మతం మారినటువంటి వ్యక్తులందరూ కూడా పూర్తిగా ఎస్సీ రిజర్వేషన్లు వాళ్ళకు తొలగించబడతాయి. ఇక ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి సిక్కు మతంలోకి కానీ బౌద్ధ మతంలోకి కానీ వస్తే ఒకవేళ దానికి కూడా పూర్తిగా కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి హిందూ కానీ బౌద్ధ కానీ సిక్కు కానీ మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంగీకరిస్తే గనక ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు పొందే ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక నుంచి మతం మారినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఎస్సీ కేసు ఆ కేసు పెట్టేటటువంటి హక్కు లేదు అంటూ కూడా కోర్టు చెప్పింది. ఇక మనం ఒకవేళ ఉదాహరణకు అనుకుంటే గనక ఇప్పుడు చర్చిలో పాస్టర్ గా చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మతం మారిన దాని కిందకి వస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు వర్తించవు. అదే విధంగా వీళ్ళందరూ కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే అవకాశం కూడా వీళ్ళకు లేదు. వీళ్ళని పూర్తిగా కూడా ఎస్సీ రిజర్వేషన్ల నుంచి వీళ్ళని తొలగించేదానికి ఉంటది. పాత మతంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకు ఎస్సీల కింద ఉంటే కనుక ఖచ్చితంగా అన్ని వర్తిస్తాయి. కానీ వీళ్ళు మతాన్ని మారుతా ఉన్నారు కాబట్టి క్రైస్తవ మతంలోకి కానీ లేకపోతే ఇంకా ఇస్లాం మతంలోకి కానీ వెళ్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్లు అనేవి వర్తించవంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. మరి చాలా మంది కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టొచ్చు మేము అందరం కూడా అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఎస్సీలకు మాత్రమే కేవలం ఎవరైతే హిందూ బౌద్ధ సిక్కు మతాల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే అవకాశం ఉంది. అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్లు పొందే హక్కు కూడా వాళ్ళకి ఉందంటూ కోర్టు చెప్పింది. ఇక క్రైస్తవ మతంలోకి ఎవరైతే మారారో అదే విధంగా ఇస్లాం మతంలోకి ఎవరైతే మారుతా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇక నుంచి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు. అదే విధంగా వీళ్ళందరూ కూడా మతం మారుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా రిజర్వేషన్లు పొందలేరు అంటూ కూడా కోర్టు చెప్పింది. అదే విధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా వాళ్ళకు పెట్టే హక్కు లేదు అంటూ కూడా కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ముందు ఇంకా ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతావు ఇవన్నీ కూడా వేచి చూసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా ఈ దానికి సంబంధించి మత మార్పిడికి సంబంధించి ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంది? కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మీరేమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.